This is Penpoint, your source for the latest news. చెత్తలు విపరీతంగా వేసేస్తున్నారు. అది ఎవరు వేస్తున్నారు అనేది వాళ్ళ నాలెడ్జ్కి వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. అది మెయిన్ సెంటర్. ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి సాలూరు రావాలనుకున్నా బస్సులు వచ్చేది వన్ వే రూట్లో 4 గంటలు వస్తాయి. సో బయట నుంచి వచ్చే వాళ్ళంత సాలూరు ఎప్పుడు ఇంతేనా, నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉంది ఇప్పటికి అలాగే ఉందని అంటారు. అర్థమవుతుందమ్మా. సో సాలూరు అలాగే ఉంది. సాలూరులో ఉండే మనుషుల యొక్క ఆలోచన మారడం లేదు. చెత్తల్లో కూడల్లో వేసేస్తే అది ఎంత అవమానకరం తెలుసా, మనకే అవమానకరం. సాలూరు ఎంత అలాగే తెలీదు, చదువు లేదు, కాంగ్రెస్ అంటారు. మనకి ఏముంది చెత్తలుగా మీకు ఇక్కడ తడి చెత్త పొడి చెత్త, మరి హానికరమైన చెత్త, మరి అలాగే 2 రకాలు అయిపోద్ది. మరేమో అక్కడ మరి ఇంట్లోనే చిన్నపిల్లలకి వాడేటువంటి హగ్గీస్, డైపర్లు, ప్యాడ్లు అవన్నీ కూడా ఎరుపు రంగు డబ్బాలు ఇస్తారు. అంతే 3 రకాల చెత్త. మరి 4 రకం చెత్త కూడా ఉంది ప్రత్యేకంగా. ఈ మధ్య బొగ్గులు, వైర్లు, బ్యాటరీలు, మరేమో చాకులు. అలా మన వీధి పట్ల మన బాధ్యత ఏంటుంది? చెత్త లేకుండా మన జాగ్రత్తలు తీసుకోవడమే మన బాధ్యత. చెత్త లేకుండా అనేది ఇంట్లో చెత్త ఉంటుంది కాదనమా, అది రోడ్డు మీద ఉండకూడదు, కాలువలో వేయకూడదు, రోడ్డు మీదకి పారబోసేయకూడదు. ఆదివారం పూట వర్కర్ రారు, మున్సిపల్ వర్కరు, మరి ఆ పబ్లిక్ హెల్త్ వర్కర్ అని ఆదివారం సెలవు కాబట్టి అతను రాడు. సోమవారం మళ్ళీ మీరు బయట వేయాల్సిన అవసరం ఏంటుంది? డబ్బా ఇంట్లోనే ఉంచండి, మూత పెట్టుకుంటుంది దాని మీద. ఒక్క రాత్రి మీరు ఉంచుతారా చెత్త ఇంట్లో? ఎప్పుడు వచ్చే